రూపీకి దీని గురించి నేను ఈ 37 ఇక్కడ అల్పవాడ ముందు నుంచి తిప్పుకొని 16 వచ్చి చూసారా మీరు, ఇది 16C నేరేడ్మెట్ సిగ్నల్ నుంచి ఈసీఎల్ వెళ్ళిపోతుంది. గురించి కొంతవరకు ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నా. ఇది కూడా ఫ్రీ మహాలక్ష్మి బస్సు. అందరికీ నమస్తే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న థియేటరు మనోహర్ థియేటరు. దీంట్లో మీరు ఎంతమంది మూవీస్ చూసారో ఒకసారి కామెంట్ చేయండి. బంద్ అయ్యి 15 సంవత్సరాలు దాకా అవుతున్నాడు సుమారుగా. రోజుల్లో టికెట్లు 10 రూపాయలు జెంట్స్ 10. ఇది ఇక్కడ ఇంకో దగ్గర ఇది టికెట్లు ఇచ్చే కౌంటరు. ఇక్కడ నుంచి ఇంకోటి ఉంది చూడ, ఇక్కడ లేడీస్ 20 రూపాయలు అని ఉంది చూడొచ్చు మీరు. అక్కడ జెంట్స్ 20 రూపాయలు, 20 రూపీస్. ఇక ఈ విధంగా టికెట్లు ఆ రోజుల్లో ఉండేది. ఇది టికెట్ కౌంటరు. ఇది మొత్తం బంద్ అయిపోయింది. సుమారుగా 10-12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ టైం ఇక్కడ నుంచి ఒక వీడియో పెడతా. ఇక్కడ 1 రూపీకే భోజనం పెడతారు. రాగి జావ కూడా 1 రూపీకే, టిఫిన్ కూడా 1 రూపీకే. వీడియో నెక్స్ట్ టైం ఇక్కడ వీళ్ళు ఉన్నప్పుడు పెడదాం. అక్కడ లేరు. ఈ మొత్తం ముందు కనపడేది మీకు మొత్తం రెజిమెంట్ల బజారే. కొంచెం రైట్ తీసుకుంటే అల్ప హోటల్ పోతాయి, లెఫ్ట్ తీసుకుంటే స్కూళ్ళు కాలేజీలు, ఇక్కడ జూనియర్ కాలేజీలు కూడా ఉన్నాయి. కాలేజీలో 1,00,000 ఈ కాలేజీలో ఒక 50,000 అయిపోతాయి. ఇంతకుముందు చెప్పింది ఈ భోజనం గురించి, 1 రూపాయికే భోజనం అనేది. వీళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఈసారి వచ్చినప్పుడు నేను ఒక వీడియో తీసి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేసి పెడతా. ఇది సేవా కార్యక్రమం. సికింద్రాబాద్ కాలేజీలు స్కూళ్ళు ఈ ఏరియాలో చాలా ఫేమస్. ఒకప్పుడు సెటిలర్లు కూడా మొత్తం ఇక్కడికి సెటిల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ స్కూలు కాలేజీలు స్టడీ చాలా బాగుంటుందని చెప్పి. సుమారుగా బయట కాలేజీలు అయితే ఒక 1,00,000-1,50,000 ఉంటే ఈ కాలేజీలో 45,000 నుంచి 50,000 ఉంటుంది ఫీజు. స్టడీ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ ప్రాంతం మొత్తం. ఇవ్వండి ఇప్పుడు అక్కడ సంగీత సిగ్నల్ నుంచి అక్కడ రౌండ్ అప్లో అది, అక్కడ నుంచి ఇక్కడ రౌండ్గా తిరిగితే ఈ మొత్తం ఏరియా స్టేషన్ వరకు మొత్తం ఇక్కడ స్కూళ్ళు కాలేజీలకు సంబంధించినవి ఉంటాయి. మీరు చూస్తున్నట్టు చూడవచ్చు, చాలా చాలా పెద్దవి. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ మొత్తం స్టడీ చదువుకున్నాడు. ఎక్కడ దూరంగా ఒక 10 కిలోమీటర్ సుమారుగా ఇక్కడికి వస్తారు. ఇదిగోండి ఈ విధంగా చాలా ఇక్కడ కాలేజీలు స్కూళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు. మనం ఈ రూట్లో ఇట్లా ముందు రైడ్ పోతే డీమార్ట్ వస్తుంది. ఈ రూట్ ఇట్లా పోతే మన రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ ఈ రైల్వే చుట్టూ ప్రాంతం మొత్తం ఎడ్యుకేషన్కి సంబంధించినవి చాలా ఉన్నాయి. వరకు కాలేజీ స్కూలు బోర్డులు అడ్రస్ అయితే పెట్టిన. ఇక్కడ నుంచి ఇదే రూట్లో మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే రైల్వే స్టేషన్కి వెళ్తాం. ఇదే కొత్తగా కట్టిన రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ కూడా ఇదే రోడ్లో ఉంటుంది. స్ట్రైట్కి వెళ్ళి పైకి ఎక్కొచ్చు. రోడ్డు సంగీత సిగ్నల్ నుంచి వచ్చే రోడ్డు. ఇక్కడ 16 బస్ స్టాప్. ఇది నేరేడుమెట్టు ఈసీఎల్ మౌలాలి వెళ్ళే బస్సు మొత్తం ఈ రూట్లో ఇక్కడ ఆగుతాయి. దీంట్లో ఆధార్ కార్డు నడవదండ. 16C 16A. ఇది నేరేడుమెట్టు సిగ్నల్ నుంచి పోతాయి. మల్కాజ్గిరి నేరేడుమెట్టు సిగ్నల్ నుంచి ఈసీఎల్ వెళ్ళిపోతాయి. బస్సు మహాలక్ష్మి. ఇది బాలాజీ నగర్ 17D. ఇది ఈస్ట్ మెట్రో స్టేషన్ సికింద్రాబాద్. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిపోవచ్చు. రెత్తుపల్లి బస్ స్టాప్ దగ్గర దిగి డైరెక్ట్ మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు. ఈ బోర్డు అంతా రబ్బాసి అన్న, మేము బూస్లీ హోటల్ అంటాం. అదైతే మీరు కొంతమంది దీనికి స్పెల్లింగ్లు మిస్టేక్లు అలాంటివి కూడా కామెంట్ చేస్తున్నారు. ఇరాన్ చాయ్ ఇక్కడ ఎక్కువగా తాగుతుంటాం మేము. 16H చూసారా మీరు. ఇది సికింద్రాబాద్ టు ఈసీఎల్ ఎక్స్ రోడ్. మెట్టు కూడా మల్కాజ్గిరి హెచ్బి కాలనీ ఇలా రూట్లో వెళ్ళిద్ది. ఎస్పీ నగర్ అంట ఇట్లా ఈ రూట్లో వెళ్ళిద్ది. ఇది కూడా ఫ్రీయే. ఈసీఎల్ బస్ స్టాండ్ అంటారు. 49 M అని వచ్చింది. ఇది 250 ఉంది. కాబట్టి నెంబర్ల దూరంగానే కనపడట్లేదు, చాలా చిన్నగా ఉన్నాయి. ఇది మధ్యాహ్నం టైంకి బస్సులు చాలా తక్కువ వస్తున్నాయి. అదే సాయంత్రం పొద్దున అయితే ఫుల్గా ఉంటాయి బస్ స్టాప్లో. మైదీపట్నం అంటే ఇక్కడ నుంచి మైదీపట్నం పోతుంది. ఈసీఎల్ టు మైదీపట్నం. ఈ బస్సు సికింద్రాబాద్ టు 24T అని ఉంది. పక్కన చూసారా 37. ఈ 37 ఇక్కడ అల్పవాడ ముందు నుంచి తిప్పుకొని మారేడుపల్లి, వెస్ట్ మారేడుపల్లి నుంచి వెళ్ళిపోద్ది. ఇది నేరేడుమెట్టు ఈసీఎల్ డైరెక్ట్గా.
బస్సులు స్టార్ట్ అయినాయి, బస్సులు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు ఇక లంచ్ టైం అయిపోయింది కదా, ఇప్పుడు ఎంత మనం ఫస్ట్ వచ్చినప్పుడు అంత లేవు, ఇప్పుడు బాగా వస్తున్నాయి. నుంచి కొంతవరకు ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నా, ఈసారి నుంచి ఇంకొంచెం ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యి ఇంకా డైరెక్ట్గా ఆర్టీసీ శాఖ వారిని అడిగి వీడియోలు పెడదాం. మీ లైక్లు మాత్రం మర్చిపోవద్దు, మీరు లైక్లు ఇస్తే ఇంకా నేను వీడియోలు చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్గా చూసి చేస్తా. 16A సికింద్రాబాద్ టు ఈసీఎల్, ఇది మల్కాజ్గిరి ఈసీఎల్ నేరేడ్మెట్ ట్యాక్సీ రోడ్ స్ట్రైట్గా అలా ఈసీఎల్ వెళ్ళిపోద్ది. ఈస్ట్ మెట్రో స్టేషన్ కింద అయితే బస్సులు చూడండి, సిగ్నల్ దగ్గర అక్కడ మన రామరెడ్డి సీట్ హౌస్ ఉండదు లెఫ్ట్లో. రైట్ సైడ్ తీసుకుంటే రఫీఫైల్ బస్ స్టాండ్, ఆ బస్ స్టాండ్ నుంచి కూడా బస్సులు ఎక్కడెక్కడ పోతాయో కూడా అవి కూడా ఒకసారి వీడియో తీద్దాం. ఇది కూడా ఫ్రీ మహాలక్ష్మి బస్సు 240 బస్సు 17DS దమ్మగూడ వెళ్ళింది నేరేడ్మెట్ సిగ్నల్ నుంచి. 16C సభ్యులు కూడా ఓల్డ్ సభ్యులు కూడా మల్కాజ్గిరి. ఏం ఛాయ్లో నీళ్ళు వెళ్తున్నావా? కలర్ వస్తుంది, కలరు చాక్లెట్ కలర్. ఛాయ్ ఎన్ని సంవత్సరాలు పడి అమ్ముతున్నావు? పోతే టైం అవుతుంది. చెప్పు ఎన్ని సంవత్సరాలు పడి అమ్ముతున్నావు? అక్కడ ఎవరు తాగరు నీ దగ్గర. ఇంక రేట్లు కూడా చూడండి. బూస్లీ హోటల్ పక్కనే ఉంటుంది పార్కింగ్, ఇక్కడికి వచ్చి మీరు పెట్టచ్చు. ఇక్కడ రోడ్డు మీద గడ్డ పెట్టారంటే ఖచ్చితంగా 800 నుంచి 1000 రూపాయలు వేస్తారు. ఏ టైంలో వస్తారో ఫోటో తీస్తారో తెలియదు. పక్కనే పిఎస్ కూడా ఉంది, ట్రాఫిక్ పిఎస్, అది కనపడేది. అదే పార్కింగ్ చాలా ఫ్రీగా ఉంది ప్లేసు, ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. మెట్రోకి అటువైపు కూడా ఉంది పార్కింగ్. ఇప్పుడు ఆ మెట్రో మనం బస్ స్టాప్లో వీడియో తీసినాం కదా, వీడియోకి బ్యాక్ సైడ్ అక్కడ కూడా ఉంది పార్కింగ్, అక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు. ఈ వీడియో అయితే కొంతవరకే తీసినా, అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదా లేదా అని చెప్పి దీని మీద మంచి లైక్లు కామెంట్స్ వస్తే ఇంకా మిగతా బస్ స్టాప్, రౌండ్ అప్, రెచ్చిపల్లి బస్ స్టాపు, మళ్ళీ అక్కడ ముందు మైదీపట్నం బస్ స్టాండ్, ఇలాంటివన్నీ మొత్తం బస్సులు వివరంగా తీసి పెడదాం. మీరు లైక్ అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. పోస్ట్ సెంటర్ రైల్వే అని ఉంది చూసారా, రైల్వే ఆఫీస్ ఇది. ఇది ఈస్ట్ మెట్రో రైల్వే స్టేషను, మీ అందరికీ తెలుసు. ఈ రైల్వే స్టేషన్ నుంచి లోపలికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఈ లైన్ ఇట్లా ఆ ట్రాక్ మీద నుంచి స్ట్రైట్గా అట్లా పోతే ఆ రత్తిపల్లి బస్ స్టాండ్ నుంచి లోపల రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోద్ది. అక్కడ దిగితే మీరు అటు పోతే చిలకలగూడ చౌరస్తా, ఇది రామరెడ్డి సీట్ హౌస్. ఈ బస్సు కూడా చర్లపల్లి మీద కూడా ఎక్కడి నుంచే పోతుంది. రాజుబాయ్ ఎక్కడే ఉంటాడో, ఈ అట్టిపొడి కావాలన్నప్పుడల్లా ఇక్కడ నెంబర్ 1164. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే ఇది పార్కింగ్. ఇక్కడ ఒకటి, ఇక్కడ బూస్లీ పక్కన ఒకటి ఉంది కదా పార్కింగ్, ఇక్కడ ఒక పార్కింగ్, ఇక్కడ కూడా 2x4 పార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఉందన్నమాట. రోడ్డు మీద గిట్ట అక్కడెక్కడ పెట్టదు, మీరు ఫైన్లు పడతాయి. మంచి పార్కింగ్లో పెట్టుకొని మీరు ఇక్కడ స్టేషన్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ మెట్రో స్టేషన్ ఎక్కాలన్నా కానీ ఇక్కడ పెట్టి వెళ్ళొచ్చు. ఇది నేను చెప్పే సలహా అయితే.